హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్ట్ హౌస్ వైఫ్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు నేను ఎప్పటి నుంచో నన్ను కామెంట్స్లో అడుగుతున్న ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియోతో అయితే నేను ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే హెవీ హెయిర్ ఆయిలింగ్ వీడియో, లాంగ్ వీడియో అప్లోడ్ చేయండి అనేసి అడుగుతున్నారు. సో ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ అనేది వస్తే నెక్స్ట్ వీడియోలో నేను ఏ విధంగా మనం హెయిర్కి ఆయిల్ అప్లై చేస్తే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ అవుతుంది అనేసి నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. నేను యూజ్ చేశాను అవి, ఆ టిప్స్ అన్ని నేను ఫాలో అవ్వాను. నాకైతే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్ గ్రోత్ అయితే అయింది. మీరు చూడొచ్చు. నేను రీసెంట్లీ 5-6 మంత్స్ బ్యాక్ అయితే హెయిర్ అనేది కట్ చేశాను. బట్ అయినా సరే హెయిర్ అయితే మళ్ళీ ఆటోమేటిక్గా గ్రోత్ అయిందనమాట. సో దానికి నేను ఫాలో అయిన టిప్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, హెవీ హెయిర్ ఆయిలింగ్ వీడియో చూసేద్దరు కానీ వచ్చేసేయండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. గైస్, నేనైతే మీకు తెలుసు కదా, నేను పారాషూట్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తానని మీ అందరికీ తెలుసు కదా. సో అదే ఆయిల్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 1 లీటర్ బాటిల్ అనమాట. సో ఫస్ట్ మనం ఆయిల్ అనేది అప్లై చేసే ముందు హెయిర్కి చిక్కులు అనేది లేకుండా హెయిర్ అంతా దూకోవాలి. ఆల్రెడీ నేను హెయిర్ అంతా కూడా చిక్కులు లేకుండా దూకున్నాను. మీకు చూస్తే అర్థమవుతుంది. చిక్కులు ఉంటే వేరేలా ఉంటుంది, చిక్కులు లేకపోతే ఇలా క్లియర్గా ఉంటుంది అనమాట. సో మీరు చూడొచ్చు, చిక్కులు లేవు. ఆల్రెడీ హెయిర్ అంతా కూడా చిక్కులు లేకుండా దూకున్నా. కాకపోతే ఇప్పుడు హెయిర్ ఇలా 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 అని మీరు చూపించేటప్పుడు కొన్ని చిక్కులు ఏమైనా పడి ఉండొచ్చు. ఇక్కడ 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 ఉంది లైట్గా చిక్కు. సో ఫస్ట్ మనమైతే హెయిర్ అంతా కూడా ఈ విధంగా చిక్కులు లేకుండా దూకాలి. సో దూకున్నాను చూడండి. చాలా తక్కువగానే హెయిర్ ఫాల్ అవుతుంది, మరీ ఎక్కువ అయితే అవ్వట్లేదు. నేను లాస్ట్ వీడియోలో మీకు షేర్ చేశాను కదా, కొంచెం ఎక్కువ హెయిర్ ఫాల్ అయింది ఆ టైంలో. బట్ ఇప్పుడైతే పర్వాలేదు, కొంచెం తక్కువగా ఉంది, కంట్రోల్ అయిపోయిందనమాట హెయిర్ ఫాల్. సో ఏం లేదండి, జస్ట్ ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న హెయిర్ ఆయిల్ అయితే కాదు, నార్మల్ ఆయిలే. బట్ ఇప్పుడు నేను హెయిర్ వాష్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో దానికోసం అప్లై చేస్తున్నాను. మీకు జూమ్ నుంచి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ స్కాల్ఫ్కి అయితే అప్లై చేస్తున్నాను. మీకు అసలు అప్లై చేయడం రాదు అనే బిగినర్స్కి అనమాట నేను ఈ వీడియో. నాకు ఆయిల్ అనేది అప్లై చేయడం రాదు అనుకునే బిగినర్స్ కూడా ఇలా ఇంత ఈజీగా అయితే అప్లై చేయొచ్చు. నేను ఫోన్లో చూసి అప్లై చేసుకుంటున్నాను కాబట్టి మీకు సరిగా ఉండకపోవచ్చు. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. మా బాబు ఫోన్ని నేను స్టాండ్కి పెట్టి చేస్తుంటే ఎవరికి అటు ఇటు అంటున్నాడు. జస్ట్ ఇలా కూడా సింపుల్గా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. మాకు రాదు. ఫస్ట్ అయితే స్కాల్ప్ పార్ట్ అంతా అయిపోయింది. దాని తర్వాత మీరు ఇలా ముందుకు వేసుకోండి, మీకు రాకపోతే. ఇలా ఈ విధంగా మనం ఎక్కడెక్కడ మనకి ఆయిల్ అనేది కావాలో ఆ హెయిర్కి ఆయిల్ అనేది పట్టించాలి ఫస్ట్. తర్వాత మసాజ్ అనేది చేయాలి. హెయిర్ ఆయిల్ అప్లై చేయడం ఎంత ఇంపార్టెంటో మసాజ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అన్నమాట. చూడొచ్చు. నాని సైలెన్స్ పడిపోయింది. సో నార్మల్ హెయిర్ ఆయిల్ నేను యూజ్ చేసేది. సో ఇప్పుడు రూట్స్ కూడా చూడండి ఎంత తిన్నగా అప్లై చేస్తున్నాను. రూట్స్కి మీరు చూడవచ్చు, చాలా తిన్నగా అప్లై చేశాను. గైస్ చూడండి, చాలా తిన్నగా అప్లై చేశాను. జస్ట్ ఇలా ఒక 5 to 10 minutes మసాజ్ ఈ విధంగా మసాజ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. అడుగుతున్నారు కదా అనేసి అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు తీస్తున్నాను. ఇంకా నెక్స్ట్ టైం
మంచిగా అయితే ఇంకా మంచి బెటర్ వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాను. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక్కడ ఎక్కడైతే మనకి ఫోర్ హెడ్ దగ్గర హెయిర్ ఎక్కువగా లాస్ అవుతుంటుంది కదా, సో అలాంటి వారు ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇలా ఫోర్ హెడ్ దగ్గర కూడా ఒక 5 మినిట్స్ చాలు, ఒక 2-3 మినిట్స్, లేదు అంటే 5 మినిట్స్ ఇలా మీరు అప్లై చేయండి, మసాజ్ లాగా చేయండి. ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరిగి మీకు హెయిర్ అనేది ఎక్కువ గ్రోత్ అవుతుంది. మీరు లాస్ట్ వీడియోస్లో ఇప్పుడు వీడియోస్లో చూసినట్లయితే నాకు ఫోర్ హెడ్ దగ్గర హెయిర్ ఫాల్ అయింది. సో కొంచెం గ్యాప్ కనిపించేది, బట్ ఇప్పుడు అసలు ఆ గ్యాప్ అనేది ఏది కూడా లేకుండా మొత్తం హెయిర్ ఫిల్ అయిపోయిందనమాట. ఇక్కడ ఇలాంటి హెయిర్ చాలా చక్కగా హెయిర్ అనేది గ్రోత్ అయింది. సో మీరు కూడా అలా ట్రై చేయండి. ఆయిల్ అనేది రెగ్యులర్గా తీసుకోవాలి అంటే రెగ్యులర్గా హెయిర్కి అప్లై చేయాలని కూడా లేదండి. ఎందుకంటే మీరు రెగ్యులర్గా అప్లై చేయొద్దు. ఇంట్లోనే ఉంటే పర్వాలేదు, ఇంట్లోనే ఉన్నా కనపడని డస్ట్ ఉంటుంది. బయటికి వెళ్ళేవాళ్ళు, ఆఫీసెస్కి వెళ్ళేవాళ్ళు, స్కూల్ గోయింగ్ గర్ల్స్, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ రెగ్యులర్గా అప్లై చేయడం వల్ల జర్నీ చేస్తూ ఉంటారు కదా, డస్ట్ అంతా కూడా ఈ ఆయిలీ హెయిర్ పైన ఫ్రీజ్ అయిపోయి దానివల్ల కూడా డాండ్రఫ్ వస్తుంది. ఆయిల్ని ఎలా పడితే అలా అప్లై చేస్తే హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది, హెయిర్ గ్రోత్ ఆగిపోతుంది అన్నమాట. సో చూసారా, మీరు ఎక్కడ చూసినా సరే నాకైతే మొత్తం నా హెయిర్ అంతా కూడా హెవీగా ఆయిలింగ్ అనేది నేను చేశాను. చూడొచ్చు ఎంత హెవీ హెయిర్ ఆయిల్ కదా. సో ఇలా నా హెయిర్ లెంత్, రూట్స్ అంతా కూడా హెవీ ఆయిలింగ్ అయితే చేశాను, మీరు చూడొచ్చు. సో ఇదేనండి వీడియో. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇంకే వీడియో కావాలి అనేది అయితే కింద కామెంట్ చేయండి. ఇంకా ఇంతకుముందుకు మనం 100 ml ఛాలెంజ్, 200 ml ఛాలెంజ్ అలా చేశాం కదా, మళ్ళీ ఆ ఛాలెంజ్ అయితే నేను మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.